ఒక వైరల్ వీడియోలో కార్ వాషింగ్ చేస్తూ సడన్ గా ఒక మనిషి కింద పడిపోయి చనిపోయాడు. ఇతని పేరు సుధాకర్. తిరుపూర్ జిల్లాలో ఉన్న అంబూర్ దగ్గర కుల్లితిగై ఏరియాకి చెందినవాడు. ఇతను అక్కడ ఒక మెకానిక్ కార్ రిపేరింగ్ షాప్ లో పనిచేస్తాడు. అతను తన షాప్ లో ఎప్పటిలాగానే కార్ కి సర్వీస్ చేస్తుండగా సడన్ గా స్పృహ కోల్పోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు అతనిని హాస్పిటల్ కి తీసుకెళ్దామని అనుకున్నారు. కానీ దురదృష్టవశాతం అంతలోనే అతను అక్కడే చనిపోయాడు. దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అంబూర్ గ్రామీణ పోలీసులు ఆ స్థలానికి చేరుకున్నారు. ఏమై ఉండొచ్చని ఎంక్వైరీ కోసం సుధాకర్ బాడీని పోస్ట్ మార్టం కోసం అంబూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపారు. నాకు తెలిసి హార్ట్ స్ట్రోక్ అయ్యుండొచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్దాం. మహాకుంభ్ మేళాలో ఒక రష్యన్ అమ్మాయి ఒక అఘోరి బాబాతో ప్రేమలో పడింది. ఆమె రీసెంట్ గా రష్యా నుండి ఇండియాకి వచ్చిందంట. అయితే కుంభమేళాని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ అఘోరితో ప్రేమలో పడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒక మీడియా వాళ్ళు ఈ రష్యన్ అమ్మాయిని హిందూ కల్చర్ లో మీకు ఎక్కువగా నచ్చింది ఏంటి అని అడిగితే ఆమె బాడీ మీద ఉన్న గణేశుడి టాటూ చూయించింది. చలో నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఈ వీడియో చూడండి. Hello everybody, this is the Lulu bill which I have purchased yesterday. Can you see the date and everything? If you come, if you see this one, Calicut Halwa, kilo 249 and weight is 1.876, price is 467, 12 paise. As per the bill it is showing 1.876 kg. So this is the box, okay? You can see this is the box from Lulu. You can see the price 249, 467, 12 paise, 1.876 kg and used by 22 to 25. You can see this is sealed one, seal not broken. You can see here. Now I am putting the same thing for weight. You can see the weight is 0 here. కస్టమర్ ఏదో స్వీట్ బాక్స్ కొంటాడు. ఆ బాక్స్ మీద 1876 గ్రామ్స్ అని ఉంటుంది. కానీ కస్టమర్ కి డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేద్దామని వెయిట్ మిషన్ మీద పెట్టి చూస్తే 605 గ్రాములు వస్తుంది. అంటే రెండింతలు, సగంలో సగం కంటే ఎక్కువ తేడా వచ్చింది. ఎంత మోసమా! చూసుకోండి. మీరు కూడా ఏదైనా కొనేటప్పుడు చెక్ చేసి తీసుకోండి. ఈ స్కామ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. చెన్నైలోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఒక 20 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్ కాలేజ్ బాత్రూమ్ లోనే ఒక పాపకు జన్మనిచ్చి పక్కనే ఉన్న చెత్త కుండీలో పడేసి ఏమీ జరగనట్టు క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది. ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయం ఎవరితో చెప్పలేదు. శుక్రవారం రోజున ఎప్పటిలాగానే కాలేజ్ కి వచ్చి క్లాస్ అటెండ్ అయ్యింది. క్లాస్ మధ్యలో ఒకేసారిగా కడుపు నొప్పిగా ఉందని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ బాత్రూమ్ లోపలే ఒక పాపకు జన్మనిచ్చింది. తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఆ పేగును కట్ చేసి ఆ బిడ్డను బాత్రూమ్ పక్కనే ఉన్న చెత్త కుప్పల్లో పడేసింది. మళ్ళీ ఏమీ తెలియనట్టు చేతులు కడుక్కొని క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుంది. అయితే ఆమె డ్రెస్ కి రక్తపు మరకలు ఎక్కువగా ఉండడంతో క్లాస్మేట్స్ ఏమైందో అని భయపడి అంబులెన్స్ కి కాల్ చేశారు. ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు చెక్ చేస్తూ ఆమెకు కొద్దిసేపటి ముందే డెలివరీ అయిందని చెప్పడంతో టీచర్లు నిలదీయగా అసలు నిజం బయటపెట్టింది. వెంటనే కాలేజ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి ఆ పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే రాజు ఇంకా లలిత ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు. రవళిక ఆమెకు 25 సంవత్సరాలు, అశ్వితాకు 22 సంవత్సరాలు. రాజు 2020లోనే భార్య పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోతాడు. 2 నెలలుగా లలిత గారు బౌద్ధ్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో 4వ ఫ్లోర్ లో ఉంటున్నారు. వాళ్ళ పెద్దమ్మాయి రవళిక ఒక బట్టల షాప్ లో పనిచేస్తుంది. వాళ్ళ చిన్నమ్మాయి అశ్విత చిన్న చిన్న ఈవెంట్స్ లాంటివి చేస్తుంది. కొద్ది రోజులుగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళ మదర్ లలిత ఈ నెల 23న ఇంట్లోనే కన్ను మూసింది. తల్లి కన్ను మూయడంతో ఆ ఇద్దరికి ఏమి చేయాలో తెలియక బాధతో డిప్రెషన్ లోకి వెళ్తారు. ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాక వాళ్ళిద్దరు కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ధైర్యం రాకపోవడంతో బాధపడుతూ ఏమి చేయాలో తెలియని స్థితిలో 9 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని అలాగే ఉండిపోతారు. ఇంకా అలా 9 రోజుల తర్వాత సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి వెళ్లి చెప్పడంతో పోలీసులు వాళ్ళ తల్లి మృతదేహాన్ని గాంధీ మార్చరీకి షిఫ్ట్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఇంకో న్యూస్ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లోని గోల్డెన్ హైట్స్ కాలనీలో ఒక 4 years పాపపై 2 కుక్కలు అటాక్ చేశాయి. వాళ్ళ తల్లి వెంటనే పరిగెత్తుకుంటూ రావడంతో కుక్కలు పారిపోయాయి. పిల్లలు బయట ఆడుకునేటప్పుడు చూసుకోండి కొంచెం మీరు కూడా. చలో మన ఈ రోజుకి ఇంతే. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్.